వస్తుంది. నేను అంత అనుకోవట్లేదు మేడం. అంటే అలా కాదు, ఇప్పటి వరకు ఈ మార్కెట్ అంతా కూడా ఒక కమర్షియాలిటీతో నిండిపోయింది ఇప్పటి వరకు. సో మీలాంటి వాళ్ళు రావడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కొంత వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అఫ్ కోర్స్ అడ్వాంటేజ్ ఉంది మేడం. అంతే దీంట్లో నా లైవ్లీహుడ్ కూడా ఉంది. That's true. నా లైవ్లీహుడ్ ఉంది. బట్ కాకపోతే మంచిగా సర్వీస్ మోటివ్తో ఎక్కువ చేస్తున్నా. అవును. నేను బ్రతకడానికి వస్తే సరిపోతుంది. అవును. అంటే ఎలా నేను నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే డయాగ్నోసిస్ మాట పక్కన పెడితే డయాగ్నోసిస్ చాలా టెస్టుల తర్వాత బయటకు వస్తుంది. అదే ప్రాబ్లము మన విలేజ్లో మామూలు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పల్స్ పట్టుకుని ఇదమ్మా ప్రాబ్లం అని చెప్తే వాళ్ళకి ఎంతో డబ్బు, టెన్షను, టైము, ఎనర్జీ ఇన్ని కలిసి వస్తుంది. సో ఇక్కడ ఆ వేరియేషన్ ఎగ్జాక్ట్లీ. సో కార్పొరేట్ హాస్పిటల్స్కి, కార్పొరేట్ అకాడమీస్కి ఒక మామూలు కష్టం తెలిసిన ఒక వ్యక్తికి ఉన్నంత వ్యత్యాసం నేను చెప్తున్నాను అంతే. మేడం నాది చిన్నది మేడం, చిన్న స్కూల్ అంతే. అది ఇన్స్టిట్యూట్ కూడా చెప్పాను, స్కూల్ అది. నాకు ఎప్పుడు కూడా మేడం స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ పేరెంట్స్ చాలా మంది కనిపిస్తుంటారు. ఒక స్టూడెంట్ గురించి చెప్తాను. వాళ్ళు ఫీజు డిస్కౌంట్ గురించి వచ్చారు. ఒక చిన్న గోసి పెట్టుకొని పాపం చాలా పెద్ద ఆయన, 4 పిల్లలండి, ఈ అబ్బాయిని ఎలాగైనా ఐపీఎస్ చేయించాలి అన్నారు. ఆ అబ్బాయి ఫీజు మాట్లాడారు, నేను చాలా తక్కువకి ఇచ్చేది. బేసిక్గానే నా ఫీజులు లెస్ దాన్ 1 lakh, ఇంక్లూడింగ్ ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అన్నీ, ఇంక్లూడింగ్ మొత్తం A to Z. ఇంకా దాంట్లో ఇంకా సగానికి ఇచ్చాను నేను. అయితే ఆ అబ్బాయి ఆ డోర్ దాటగా నా నాన్న కాలిపోయిన పడిపోయాడు. అయ్యో. నేను ఒక్కసారి పైకి లేసి, ఏం మాస్టర్ ఇది ఇలా చేస్తున్నారు, నేనేం గొప్ప పని చేయలేదు, మీ అబ్బాయి ర్యాంక్ వచ్చా నా డబ్బుల్లో కట్టేయండి అంటే ఆయన ఫీల్ అవుతున్నారు కాబట్టి, ర్యాంక్ వచ్చి నా డబ్బులు నాకు కట్టండి అని ఈ అబ్బాయిని ట్రైన్ చేయడం మొదలు పెడితే హీ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ యారగెంట్ ఫెలో. ఆ అబ్బాయి ఓకే క్లాస్కి రాడు. మార్నింగ్ 5 o'clock క్లాస్కి రమ్మంటే ఫ్రీగా ఇస్తా అంటే రానంటున్నాడు. నేను నిద్రపోవాలి సార్ అంటున్నాడు. 6:30 క్లాస్, బట్ 6:30 కూడా రాడు. కోపం వచ్చేది. మొన్న రీసెంట్గా గట్టిగా తిట్టా, మరి అబ్బాయి నువ్వు చేసే తప్పు, ఇలా అయితే మీ పేరెంట్స్తో మాట్లాడి పంపించేస్తాను నేను, అట్లీస్ట్ ఏదైనా జాబ్ చేసుకొని బతుకుతావు, 2-3 years ఇక్కడ వేస్ట్ అయితే కెరియర్ మొత్తం పోతుంది అని కొంచెం కఠినంగానే మాట్లాడి పంపించా. సో అతను ఏమని అనుకోనివ్వండి, బట్ నా డ్యూటీ నేను చేస్తాను. బట్ అలాంటి పేరెంట్స్ని చూసినప్పుడు వీళ్ళు చేసే పనులు చూస్తే భలే బాధ అవుతుంది. ఈ రోజుల్లో ఇదే ఎక్కువ చూస్తున్నాను సార్. మా పిల్లలు చదివించడానికి మేము ఎంతైనా కష్టపడతాం అని పేరెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే 90%. అసలు వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా వీళ్ళు చేసే టైం పాస్లని చేసి మొత్తం అంతా వేస్ట్ చేసే పిల్లలు 50% ఉన్నారని నా గట్టి నమ్మకం. రోజుకి ఒకసారి ఇంటికి ఫోన్ చేయాలి, అమ్మా నాన్న తిన్నారా, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలి. బాధ్యత ఉంటుంది మేడం. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అమ్మా నాన్న కాళ్ళు మొక్కాలి, మంచిగా మన చేత కుదిరితే ఒక ముద్దకు తినిపించాలి, లేకుంటే వాళ్ళతో కలిసి తిని సరదాగా నవ్వుకుంటూ రావాలి. వాళ్ళకి అదే మెడిసిన్. నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఆ ఒక్కరోజు స్పెండ్ చేసిన జ్ఞాపకాలు ఉంటాయి చూడండి. రోజు నవ్వుకుంటూ పిచ్చోళ్ళకు వాళ్ళే నవ్వుకుంటూ, మా అమ్మ ఇస్తేలా, మా బాబు వస్తేలా, పిచ్చోళ్ళు మేడం పాపం వాళ్ళ గురించి అని మనం ఏదైనా సాధించాలి. లిటరల్గా చెప్పాలి, నేనైతే ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఒకటి, నేను నష్టపోయిన పిల్లలకి నష్టం జరగకూడదు. 2, పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు. అదే నా పేరెంట్స్ కానీ లేకుంటే ఇంకొకరి పేరెంట్స్ కానీ, ఎవరి పేరెంట్స్ అని సరే కష్టపడి చదివించారు. సో ఎవరిని కూడా తలదించుకునే స్థాయికి మనం తీసుకొని రావద్దు. కరెక్ట్. వాళ్ళు ఇలా బతికారు కదా, ఇంకొంచెం పైకి పెంచాలి మనం. కరెక్ట్. సో అది నేను ఆలోచించుకొని వర్క్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. పిల్లలు కూడా ఎప్పుడైతే క్లాస్ బీగుతుంటా కొంచెం బోర్గా ఫీల్ అవుతుంటారు. తప్పదు కదండి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి చెప్తే, మీడియాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి చెప్తే బాగా రీచ్ అవుతుంది. బట్ ఆ ఫెసిలిటీ ఉండదు కదా క్లాస్లో. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఇది ఏ స్టూడెంట్ అయినా సరే, బిజినెస్సా లేకుంటే ప్రైవేట్ జాబా లేకుంటే గవర్నమెంట్ జాబా, వాట్ ఎవర్ యూ చూస్, ఇది అగ్రికల్చరా, బీ ద బెస్ట్. మిమ్మల్ని క్రాస్ చేసేవాడు రావద్దు. ఎగ్జాక్ట్లీ. మీ నాలెడ్జ్కి అందరూ సలాం కొట్టాలి. మీరు చేసే పనికి మీ హార్డ్ వర్క్ అందరూ మీ ఫ్యాన్స్ అవ్వాలి. ఆ కసితో పని చేయండి. అసలు ఓటం అనేది మీ దగ్గరకు కూడా రాదు. 1-2 సార్లు వచ్చిపోయినా నువ్వు చేసే హార్డ్ వర్క్ చూసి పారిపోద్ది. కరెక్ట్. ఆ హార్డ్ వర్క్ చేయాలి మేడం. అంటే మన బెస్ట్ మనం చూడాలి ఒక్కసారైనా సరే. అరే ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, బిర్యానీ ఎంత తింటారు? అమ్మో, ఐఎమ్ నాట్ ఏ ఫుడీ అండి, అస్సలు తినలేదు. ఓకే, ఒక సింగిల్ మినీ తింటారు అనుకుందాం మనం. మీరు ఒకటి తెప్పిస్తే అందులో ఒక 4 స్పూన్లు తింటాను. జనరల్గా నేనేమంటా అంటే, నేను ఒక ఫుల్ మండీ లేపేస్తాను. అమ్మ బాబాయ్, నా కెపాసిటీ. ఒకప్పుడు ఒకటి తెప్పించి, మేడం మీరు ఏం తినట్లేదని నా ఫుడ్ తింటారు నాయన, ఇంతకు తినలేదని చెప్తాను. ఒక మండీ తింటే నా కెపాసిటీ. అలాగే నీ చదువులో నీ కెపాసిటీ ఏంటి? లేదా మీరు ఉన్నారు కంటిన్యూస్గా 18 hours ఇంటర్వ్యూ చేయగలరు మీరు కంటిన్యూస్గా. ఈ యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఒక్క రోజున ఈచ్ ఎంట్రీ 2 గంటలు పడుతుంది.
7-8 ఇంటర్వ్యూస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది మీ క్యాపబిలిటీ. ఎగ్జాక్ట్లీ. అలాగే స్టూడెంట్ క్యాపబిలిటీ అంటే ఎన్ని గంటలు చదవగలవు, ఎంత చదవగలవు, ఎంత గుర్తుపెట్టుకోగలవు, ఒక్కసారి మీ పొటెన్షియాలిటీ మీరు చూడండి అబ్బా. జస్ట్ నో యువర్ సెల్ఫ్. యు టెస్ట్ యువర్ సెల్ఫ్. అప్పుడు కదా మనం ఏంటో బయటకు వస్తుంది. కరెక్ట్. ఇలా మన పేరు మనం కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటే ఫెయిల్యూర్ ఏంటి మేడం? ఫెయిల్యూర్, ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. I failed in UPSC, but I grabbed this opportunity because I learned subject over there. So failure అనే మాటే లేదు ఇక్కడ. జస్ట్ యూ లాస్ సంథింగ్, యూ లెర్న్ ఇట్, గ్రాబ్ అనదర్ ఆపర్చునిటీ. అంతేగాని చిన్న చిన్న వాటికి డిప్రెషన్, డిమోటివేషన్, ప్రతిసారి ఎవరు వచ్చి మన పైకి లేపలు ఎవ్వరూ రారు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, అందరూ బిజీయే, ఏదో మాట వరుసకు వస్తూ ఉంటారు అంతే. చివరికి మన పనులు మనమే చేసుకోవాలి, మన కష్టం మనమే పడాలి. సో ఈ నిజాన్ని గమనించుకోగలిగితే, నువ్వు హార్డ్ వర్క్ చేయగలిగితే థింగ్స్ మొత్తం నీ దగ్గరికి ఆటోమేటిక్గా అవే వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదే కదా అంటారు, మన ఎఫర్ట్ మనం పెడితే నేచర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. 100% మేడం. ఒక చిన్న మాట చెప్తాను మీకు. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఈ 4 గోడల మధ్య కూర్చొని ఒక 1 year కష్టపడి 1 year తర్వాత ప్రపంచం ఆయన వైపు తిరిగి చూసేలా చేస్తున్నాడు ఆయన. కరెక్ట్. అంటే ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఇక్కడ కూర్చొని ఆయన వర్క్ ద్వారా ప్రపంచాన్ని తన వైపు చూసుకునేలా చేస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, ఈయన ప్రపంచం అంతా తిరిగి వస్తాడు, కానీ ఈయన వైపు ఎవరు చూడరు. సో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్దు, అక్కడే కూర్చొని వర్క్ చేస్తారు. ఆ వర్క్ అనేది నేచర్ని డిస్టర్బ్ చేసి మనుషులు మీ వైపు వచ్చేలా చేస్తుంది. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ వర్క్. దాంట్లో ఎక్సెల్ అవ్వండి అంతే. బీ ద మాస్టర్. ప్రపంచం మీ దగ్గరకు వచ్చి చేకండిస్తుంది. సో ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే చాలా బాగుంటుంది. నిజంగా సార్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ, అలాగే అదర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. లాస్ట్లో ఒక మాట చెప్తాను. చెప్పండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.